ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటేగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనము. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకార అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అని పేరు గల అది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడిన. అది భూమి మీద పడద్రోయబడిన, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17 వచనం. అప్పుడు నరుల అహంకారం అణగద్రొక్కబడును, మనుషుల గర్వం తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రం ఘనత వహించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసు కలిగి ఉండుడి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృతంలో, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు నీకు కనికరమును ప్రేమించుట, దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చివరిగా ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని నీడల తాను మోసపరుచుకొనును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. మాలో ఉన్న గర్వమును నాయన తీసివేయండి తండ్రి, చెడుతనమును తీసివేయండి తండ్రి. నాయన మీ దేని మనసుగా నిన్ను మహిమపరచేవారు కనపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని అభివృద్ధిపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.